టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ లో భారీ కుంభకోణం జరిగిందా? పోస్టుకు ఇంత చొప్పున అమ్ముకున్నారా? కొంతమందిని ఎంపిక చేసి వారిని ఒకే గదిలో పెట్టి పరీక్ష రాయించారా? అంటే ఫలితాలను చూస్తే అలాగే అనిపిస్తుంది. ఫలితాలపై అనుమానాలు రేకెత్తడంతో కొంతమంది అభ్యర్థులు చికడపల్లి త్యాగరాయ గానసభలో సమావేశం కావడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఒకే సెంటర్లో 550కి పైగా మార్కులు ఎలా వచ్చాయనే అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక చరిత్ర తెలియని వారితో ఎవాల్యుయేషన్ చేయించారని మండిపడుతున్నారు. తప్పు జరిగింది కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందంటున్న గ్రూప్ 1 అభ్యర్థులతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థులు ఇప్పటికే గ్రూప్ 1 ఫలితాలు విడుదలైనాయి. ఒక సెంటర్కే కేవలం 500 మార్కులకు పైగా ఒకటే సెంటర్లో రావడం అసలు ఏంది కారణమని విద్యార్థులు ఈ రోజు త్యాగరాజ సభలో మీటింగ్ పెడుతున్నారు. దానికోసారి పూర్తి వివరాలు మనతో అభ్యర్థి ఉస్మానియా యూనివర్సిటీ అభ్యర్థి ఆస్పిరెంట్ జనార్దన్ ఉన్నారు. ఒకసారి వారిని అడిగి పూర్తి వివరాలు. ఒకే సెంటర్లకి వెళ్ళి ఎక్కువ మార్కులు వచ్చినాయి అన్న. ఇక్కడ 3 రకాల అంశాలు వచ్చినాయి. ఎవాల్యుయేటర్స్ సరిగ్గా పెట్టలేదు అన్ని పేపర్లకు. దాని తర్వాత ఏమైందంటే తెలుగు మీడియానికి అన్యాయం జరిగింది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా దారుణంగా ఏంటంటే మేమంతా కూడా ఇక డేటాను తీసుకొని వచ్చినాం. వాళ్ళు ఇచ్చినటువంటి మార్క్స్ లిస్ట్ పిఎంఏలో ప్రైమరీ మార్క్ లిస్టులోకి వెళ్ళి మేము తీసుకొచ్చినాం. దీంట్లోకి వెళ్ళి డీకోడ్ చేసినాం 2 రాత్రులు కూర్చొని. ఒకే సెంటర్లోకి వెళ్ళి అందరికీ సమానమైనటువంటి మార్కులు ఏ విధంగా వస్తాయి అనేటటువంటిది మేము అడుగుతున్నాం. దీని గురించి మేము మా వాళ్ళు కొంతమంది త్యాగరాయ గాన సభలో మీటింగ్ పెట్టుకుందాం అన్నారంట. అక్కడికి పోయేసరికి పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారు. దీన్ని మూసేసారు, పర్మిషన్ లేదంటే దీన్ని గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని చూడండి. ఇక్కడ లీస్ట్ మార్క్స్ కొన్ని సెంటర్లో వాళ్ళకు గ్రూప్ 1 క్వాలిఫై అయినోనికి కనీసం మార్క్స్ మినిమం మార్క్స్ రావండి. ఇక్కడ చూడండి ఎన్ని మార్కులు వచ్చినాయి. ఒకళ్ళకి 8 మార్కులు, 9 మార్కులు, 3 మార్కులు, 6 మార్కులు, 2 మార్కులు, 2 మార్కులు, 7.5 మార్కులు. ఇది 900కు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై 150 మార్కులకు రాసి ఈరోజు ఎవరు క్వాలిఫై కాలేదంటుంటే క్వాలిఫై అయిన వాళ్ళకు ఇంత తక్కువ మార్కులు వచ్చినాయి ఏందనేది మేము అడుగుతున్నాం. అంతేకాదు ఇక్కడ ఓసీలు చూస్తే 1256 మంది ఓసీలు రాస్తే 132 మంది ఓసీలకు సెలక్షన్స్ వచ్చినాయి. ఇక్కడ 500 లోపల. ఇక్కడ చూసినట్లయితే ఈ 500 లోపల ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 52 వచ్చినాయి. ఇక్కడ చూసినట్టయితే 500లో అదర్ క్యాస్ట్లు 316 వచ్చినాయి. ఇక్కడ నాన్ లోకల్స్ 13 మంది వచ్చిర్రు. ఎట్లా వచ్చిర్రు నాన్ లోకల్స్? 500 లోపు 13 మంది ఏ విధంగా వచ్చిర్రు అని అడుగుతున్నాం. 1256 మందిలో 90 మంది నాన్ లోకల్స్ వచ్చిర్రు. టాప్ 500లో 13 మెంబర్స్ వచ్చిర్రు. టాప్ 100లో 5 నాన్ లోకల్స్ వచ్చిర్రు. ఈ డేటానే చెప్తున్నాం. ఉన్న డేటా అనేది గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్న డేటాను కూడా ఇవాళ మేము బహిర్గతం చేసి చెప్తుంటే దీనికి ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని అడుగుతున్నాం. జనరల్ ర్యాంక్ 3, సెంట్రల్ 7లో 20 ర్యాంకు, సెంట్రల్ 8లో 34 జనరల్ ర్యాంకు. వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ ఇవన్నీ కూడా మేము ఇచ్చినాం. కమ్యూనిటీ వైజ్గా, సెంటర్ వైజ్గా హైయెస్ట్ మార్క్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా మేము అన్ని రకాలుగా వీళ్ళెవరు నాన్ లోకల్స్, ఈ నాన్ లోకల్స్కి వచ్చినటువంటి మార్క్స్ ఇచ్చినాం. మేము ఏం చేస్తున్నాం? మేము ఏమన్నా తప్పు చేస్తున్నామా? లీస్ట్ మార్క్స్ అని చెప్పినాం. క్యాండిడేట్స్ 450 పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళని సెంటర్ వైజ్గా తీసినాం. ఒక 18 సెంటర్లోనే 47 మెంబర్స్కి వచ్చినాయి. 19 సెంటర్లో 41 మెంబర్స్కి వచ్చినాయి. 12లో 35 మెంబర్స్కు. కొన్ని సెంటర్లలోనే ఈ విధంగా ఎందుకు వచ్చినాయి? కొన్ని సెంటర్లలో అసలు ఎందుకు రాలేదని కూడా మేము అడుగుతున్నాం. ఈ కదా మేము అడుగుతున్నటువంటి డేటా. మరి ఈ డేటాను మీరు ఎందుకు చేసేయలేరు? కొన్ని సెంటర్లలో ఇంత లీస్ట్ ఎందుకు వచ్చినాయి? టోటల్ క్యాండిడేట్స్ ఇక 18 సెంటర్లో 277 మంది, 227 మంది ఉన్నారు. సెంటర్ 1లో 82, సెంటర్ 25లో 80 మెంబర్స్. ఈ విధంగా ఇంత తక్కువ లీస్ట్ వేరియేషన్స్ ఒక్క సెంటర్లోనే ఈ విధంగా ఎందుకు వచ్చిరని అడుగుతున్నాం. ఒక క్లాస్ రూమ్లోనే కూర్చొని చదువుకున్నప్పుడు వాడు ఒకడు ఫెయిల్ అవుతాడు, ఒకడు స్టేట్ టాపర్ అవుతాడు. కానీ ఒక్క సెంటర్లో వివిధ ఏజ్ గ్రూపుల నుంచి వచ్చి ఒక్కడ రాసిన కాడ ఒక్కనే ఈ విధంగా ఒకే సెంటర్ నుంచి ఎందుకు వస్తాయండి? 19 సెంటర్లో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. 512 నుంచి విపరీతమైనటువంటి మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఇంత వేరియేషన్స్ తోటి అంత దగ్గరగా ఈ విధంగా ఎట్లా వస్తాయి చెప్పండి? చింపురు చుట్టూను ఇట్లా మూడేసుకుంటే జుట్టు అంత ఒక్కడికి వచ్చినట్టు వీళ్ళందరికి ఒక్కనే ఇట్లా మార్కులు ఎట్లా వస్తాయి చెప్పండి? జుట్టును కట్టినట్టు, కట్టెల మోపును కట్టినట్టు, గడ్డి మోపును కట్టినట్టు ఒక్కని ఇన్ని మార్కులు ఏ విధంగా వస్తాయని అడుగుతున్నాం. ఇది తప్ప? దీనికి ఇంత పోలీసుల పహారా పెట్టుకోవడం అంత అవసరమా? దేనికి చేస్తున్నారు? కాబట్టి మేము ఏమనట్లేదు. మేము జస్ట్ డేటాని ఇస్తున్నాం. వాళ్ళు కలిసిర్రు, వాళ్ళు వచ్చిర్రు, అడిగిర్రు, డేటా ఇచ్చినాం. డేటా ఇవ్వడం కూడా తప్పేనా? ఇది మినిమం మార్క్స్ కూడా రాకపోవడం అసలు ఈ సమస్య ఏంటిది? ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేసింది అంటే తప్పకుండా 100% గ్రూప్ 1లో రిజల్ట్ లో కంపల్సరీగా మ్యానిపులేట్ జరిగింది. విద్యార్థులు నష్టపోయారు. ఒక్కొక్కరు లీవులు పెట్టి, సెలవులు పెట్టి, భార్య పిల్లల్ని దూరం పెట్టి కూడా వాళ్ళు ఎగ్జామ్ రాశారు. కానీ ఇప్పటికి కూడా క్వాలిఫై అయిన విద్యార్థులకు కూడా ర్యాంక్ ఎందుకు రాలేని ఇప్పటికే విద్యార్థులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ పోలీసులు కూడా పహారా కాసి జనార్దన్
విద్యార్థులందరినీ పోలీసుల వ్యాన్లు ఎక్కించి తీసుకెళ్లారు. మరి ఇంకోటి ఏంటంటే ఏదైతే త్యాగరాజ గాన సభ దగ్గర పోలీసులు బందోబస్తుగా పారేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి కంచెలు వేయడం, ఎమర్జెన్సీలు చేయడం ఇలాంటి కొత్తేం కాదని ముఖ్యమంత్రి నిరూపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దసరాతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.